హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెల్లకూరు మండలం పరిధిలోని తమ్మినపట్నం గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. గ్రామంలోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఇటీవల విడుదల చేసిన మినీ మేనిఫెస్టో పత్రాలను అందజేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల 1,500 రూపాయలు మహిళలకు చెల్లించడం జరుగుతుందని, సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని, రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, మహిళలు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కొంతమందికి చెందుతుంది, కొంతమందికి చెందటం లేదు. రెండు పరిపాలన మాకు బాగుంది సార్, మీరే రావాలి సార్. ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి, మాట్లాడుకుంది 18,000 అన్నాడు కదా పెద్ద అయినా. ఇప్పుడు మనం రేపితే 60,000 ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తాం మనం. ఆయన చెప్పింది ఏంది, ఫస్ట్ ఎంతమంది చదివి ఇస్తా అన్నాడు, తర్వాత లేదు ఒకరికి ఇస్తా అన్నాడు. 15,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. మనం ఎంతమంది పిల్లలు ఉంటే ఆయన 15,000 మనం ఇస్తాం. అది చెప్తున్నా, ఆడవాళ్ళు చెప్తున్నాం. తర్వాత మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఎంతమంది అంతమందికి నెలకి 1,500 రూపాయల లెక్కన అకౌంట్ వేస్తాం. ఇల్లు రాను చెప్పండి, గవర్నమెంట్ వస్తే ఇస్తాం. ఇంటికాడ ఇల్లు మీరు బయట జగన్ కాలేజీలో పోవాలి, మీకు ఎంత స్థలం ఉందో ఆ స్థలం ఇస్తాం. జగన్మోహన్ పరిపాలన 5 నెలలు ఆగు, గవర్నమెంట్ వస్తుంది. నాకు ఇచ్చారు అది నేను బాగానే అలాంటి బాగా ఆదాయాలు ఇప్పుడు వరకు రోలర్ నేను ఒక చదువుకున్నాను సొంతం పెట్టి చెప్తాను. రండి లింగవరం రండి. నాది ఎదురు కదా రండి రండి. ఏదైనా మీకు అవకాశం వస్తుంది, 6 నెలలు ఎలక్షన్ వస్తుంది, సహాయం చేస్తే మేము చేస్తాం తల్లి. మీరు చేయకూడదు, మేము కూడా సార్ ఎక్కడైనా మీ మాట అనుకుంటున్నాం సార్. మేము ఆయన చేసేది వచ్చిన మనకేంది కష్టాలని అందరూ ఒక మాట విని సహాయం చేసి చదవాలని గెలిపించారు.
ఎవరికి ఒక బాత్రూమ్ ఇలా ఎవరికి ఒక కాలనీ ఇలా ఎన్ని చూసుకోండి ఒకసారి సార్ కూర్చోండి సార్ చంద్రబాబు నాయుడు ఇస్తే మన ఇంట్లో ఎంతమంది పెద్దలు అవుతుంది అని 15 ఎంతమంది అయినా సరే జగన్మోహన్ అర్థం చెప్తారు అందరికి ఇస్తున్నారు ఒకరికి ఇస్తున్నారు 1500 చంద్రబాబు నాయుడు ఇస్తే మీ ఇంట్లో ఎంతమంది పెద్దలు అవుతుంది నెలకి 1500 ఎంతమంది ఉన్నారు నెలకి 1500 సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకంతా తర్వాత రైతులు ఎవరన్నా ఉంటే అరెకరా ఉన్నా ఒక్కొక్క సంవత్సరానికి 20 లక్షలు ఇస్తారు సరే 20,000 ఇస్తారు తర్వాత మీకు అందరికి కూడా బస్సు ఫ్రీ ఏడుగా ఆడలో మొత్తం బస్సు ఫ్రీ అందరికీ తర్వాత ఇంటింటికి కాదు ఇంకేం కొట్టరు మీరు బస్సులో కూర్చోవడం మీరు ఆడ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ ఆర్టీసీలో ఉన్న సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని నేషనల్ మజ్దూర్ ఉమ్మడి జోనల్ జాయింట్ సెక్రటరీ బాసులు పేర్కొన్నారు. మంగళవారం గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నేషనల్ యూనియన్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నిర్వహించిన నేషనల్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసులు మాట్లాడుతూ ప్రస్తుత డిపో మేనేజర్ ఒక యూనియన్ చెందిన సభ్యులకు సహకారం అందిస్తూ మిగిలిన యూనియన్ల పట్ల ఆయన వైఖరి సరిగ్గా లేదని పేర్కొన్నారు. డిపోలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడంలో డిపో మేనేజర్ చొరవ చూపడం లేదని ఆరోపించారు. డిపో మేనేజర్ యొక్క వైఖరిని యూనియన్ కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. డిఫరెంట్ అయిన వాతావరణం మన లీడర్లో మనం ఏం చేయాలా, మనం డిఫరెంట్గా ఉండాలి. కానీ ఆయన దూరం కూర్చే మంచోడు 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 అంటే మంచోడే చెప్పాలి. నేను అప్పుడు ఇక్కడ 4 సార్లు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. బర్త్డే అని చెప్పు, బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు, పెళ్లి రేపు శుభాకాంక్షలు, అది అవసరమా? మనం చేసే కార్యక్రమం ఏ చేస్తున్నాము, డిపోలో ఏ సమస్యల మీద మెమరాండం ఇచ్చామో నాయకులు స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఒకవేళ నీకు ఎమర్జెన్సీ ఉండింది, నీ పక్కన చెప్పాలి నా సెల్ స్విచ్ ఆఫ్ అయింది అని మాట్లాడుకున్న సమస్య వస్తే గ్రూప్లో పెట్టాలా, పలానా నాయకుడు ఉన్నాడు, పలానా నాయకుడు ఉన్నాడు, జాయింట్ సెక్రటరీ ఉన్నాడు, వాళ్ళ సమస్యలు ఏదంటే వాళ్ళకి తెలియజేయండి అని చెప్పాల్సిన బాధ్యత పోయి ఒకడు చూస్తే ఉత్తరం, ఒకటి చూస్తే పలాట, ఒకటి చూస్తే డిఎం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరుపతి జిల్లాలో కలిసిన తర్వాత అనేకమైన సమస్యలతో గూడూరు డిపోలో ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా సతమతం అవుతున్నారు. ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కూడా ఉద్యోగులందరినీ కూడా డిపో మేనేజర్ గారు చాలా హరాస్ చేస్తూ ఒకే యూనియన్ సపోర్ట్ చేస్తూ పెద్ద యూనియన్గా పెద్ద అసోసియేషన్గా మా యొక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులందరినీ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు చేస్తున్నాడు. అదేవిధంగా గ్యారేజ్లో కూడా ఏఎంఎఫ్ గారు ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్లకు తొత్తుగా వ్యవహరిస్తూ మా సభ్యులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడతానని ఈ ఉద్యోగులందరూ వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. ఈ విషయాలన్నింటిని కూడా గౌరవ డిప్యూటీఓ గారి దగ్గర తీసుకొని ఈ సమస్యలకి పరిష్కారం చేయకపోతే ఏ పోరాటానికైనా వెనకాడే ప్రసక్తే లేదని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఒక యూనిట్ ఆఫీసర్గా ఉండే అధికారులు ఎవరైనా ఉంటారో, డిపో మేనేజర్ కానీ ఏఎంఎఫ్ కానీ అందరినీ ఐకమత్యంగా ఉండి అందరినీ ఒకే విధంగా చూసుకొని ఈ యొక్క డిపోని అభివృద్ధి బాట నడపాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసింది సందర్భం ఎవరంటే ప్రజలకందరికీ కూడా మెరుగైన సౌకర్యం, మెరుగైన ప్రయాణాన్ని అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అటువంటి ఆలోచనలతో ఈ కింద ఉన్న అధికారులు ఎవరంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కింద ఉన్న అధికారులందరూ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా అంకిత భావంతో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మానసికంగా ఇబ్బంది పెట్టి కిలోమీటర్ల పేరుతో కానీ టైం లేట్ అవర్స్ అయినప్పుడు కానీ సరైన పనిముట్లు అందించకుండా గ్యారేజ్లో కానీ రకరకాలమైన ఇబ్బందులతో ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని ఈ జనరల్ బాడీ ద్వారా అందరూ అభిప్రాయం తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా అవసరమైతే డిప్యూటీ గారి చర్చిస్తాం. ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే గౌరవ జిల్లా కలెక్టర్ వారి దగ్గర ఈ సమస్య తీసుకొని రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతున్నారో వాళ్ళ వరకు తీసుకొని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.
అలాగే ఫోటోలు కొట్టి విద్యార్థులు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను పాఠశాలలో నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన ముందస్తు కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలు పలు గీతాలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీకృష్ణ తత్వాన్ని నేటి తరం విద్యార్థులకు తెలియజేసే విధంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ముందస్తు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎంతో అట్టహాసంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లల యొక్క పేరెంట్స్కి ఎంత అద్భుతమైనటువంటి ఆనందమో, తన పిల్లల్ని శ్రీకృష్ణుడు గాను గోపిక గాను అలంకరించి ఈ ప్రాంతంలో వాళ్ళు గుడిగుడి అడుగులతో తిరుగుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్న పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణతత్వం అనేది ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా ఉన్న ఈ రోజుల్లో భారతీయ విలువలకు అనేక మంది అట్రాక్ట్ అవుతున్న ఈ సందర్భంలో మనం ఈ కృష్ణాష్టమిని మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. మన భారతీయత అనే గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి చిన్న వయసు నుంచే పిల్లలకి ఈ కృష్ణుడి మీద అవగాహన కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని చేయడానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఈ భారతీయ సంబంధించినటువంటి ఫెస్టివల్స్ని శ్రీ చైతన్య అద్భుతంగా జరుపుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా గూడూరు ప్రజలందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దివ్యాంగులు వారిలో ఉన్న టాలెంట్ను వినియోగించుకుని మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా గెలవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పలు సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఎంపిక చేసిన దివ్యాంగులకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో సరుకుల పంపిణీ కార్యక్రమం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన పలు సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, దివ్యాంగుల్లో ఒకరైన మహిళ ఆమె టాలెంట్ను ఉపయోగించి దుస్తులను తయారు చేయడం అభినందనీయమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు వారిలో ఉన్న టాలెంట్ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్వీ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన, మహిళా మండలి అధ్యక్షురాలు జమునమ్మ, కార్యదర్శి స్నేహలతారెడ్డి, సభ్యులు ఎస్ లక్ష్మి, రెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ జానా సుధీర్, సభ్యులు శ్రీనివాస్ ఆచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంటే నేను చెప్పిన 5వ తేదీ మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు దివ్యాంగులకు పళ్ళ సరుకులు ఇచ్చే కార్యక్రమంగా ఈరోజు మనం ఈ వీరభద్ర స్వామి గుడిలో కలుసుకున్నాము. ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. మనము లాస్ట్ మంత్ మంజుల అనే అమ్మాయికి టైలరింగ్ నేర్చుకునేదానికని ఫ్రీగా నేర్పించేదానికని విష్ణు అరేంజ్ చేసింది. ఆ పాప నెల లోపల నేర్చుకొని ఇవన్నీ కుట్టడానికి కూడా తయారైపోయింది. కంగ్రాచులేషన్స్ అమ్మ, నువ్వు కూడా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలా. చూడు, ఈ పాపను చూసి మీరు అందరూ కూడా నేర్చుకోవాలా. ఏమ్మాయి కొంచెం ఈ పాపను చూసి అందరూ కూడా చేతులు బాగుండేవాళ్ళు, కాళ్ళు బాగలేవు కానీ చేతులతో తొక్కే మిషన్లు వచ్చున్నాయి కాబట్టి ఇప్పుడు మేము మిషన్ కూడా ఆ పాపకు స్పాన్సర్ చేస్తాము. ఆ అమ్మాయి ఆ కాళ్ళ మీద నిలబడి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని ఇన్ని రోజులకి మేము చెప్పినవన్నీ ఈ అమ్మాయి ఒక్కటే కొంచెం ఇన్స్పైర్ అయింది. చాలా సంతోషం. ఇలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మీకు తోచిన పని చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ అమ్మాయిని మేము అభినందిస్తున్నాం. ఆ మెంబర్స్ అందరూ అధికారులు వారి పరిధిలో పనిచేయాలని, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోటపట్నంలోనూ నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం భవనం మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. కోటపట్నంలో నూతనంగా నిర్మించిన పలు భవనాలను ప్రారంభించారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యవస్థలు మరియు పార్టీ నాయకులకు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, ఆర్డీఓ కిరణ్ కుమార్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. ఉన్నారా? మరి ఎందుకు మన పెద్దలు కనుక వారు ఓపెన్గా చెప్పారు కనుక ఇది సమస్యలు ఉండకూడదని చెప్పి నేను చెప్తున్నాను. అతను నాకు బిడ్డ సమాలు 1,90,000 సార్లు చెప్పాను. వేరెవర్ వీఆర్ దేర్, బీ దేర్ టోటల్లీ. ఎవరైనా అధికారిగా ఉంటే అధికారిగానే ఉండాలి తప్ప మరొక వైపు చూడడానికి అవకాశాలు లేవు. మన ప్రజాస్వామ్యం అలా ఉంది. అలాగే నేను ప్రజాప్రతినిధిని కనుక, నేను రెండూ చూసి వచ్చిన వ్యక్తిని కనుక అటువైపు చూడడానికి నాకు హక్కు లేదు. తర్వాత సింగం అనేవాడు. నేను కూడా యువకులో ఉన్నప్పుడు పని చేయాలని ఆశపడతాం, తప్పు లేదు. కానీ ఎప్పుడైతే ఎవరు పనులు వారు చేసుకోకుండా కనుక పొరపాటు జరిగితే ప్రజాస్వామ్యంలో చాలా అనారోగ్యాలకి, సమస్యలకు కారణమవుతుంది. తెలుసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు మేము అందరికీ సమాధానం చెప్పాలా. ఒక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు గబుక్కుని కారుకి వెళ్ళిపోవచ్చు, కానీ వరప్రసాదరావు కారుకి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఆ రోజు ఎందుకు మరి నాకు వినోద్ ఆ విధంగా ప్రయాణం చేసుకున్న వ్యక్తిని తప్పు చేస్తే మందలిస్తా. ఎందుకంటే అన్నీ చూసిన వ్యక్తిని,
మీ భవిష్యత్తు నాకు కనిపిస్తుంది. ఇది నేను చూసి వచ్చిన వ్యక్తిని కనుక, పెద్ద పెద్ద పదవులు చేసి వచ్చిన వ్యక్తిని కనుక, అది రెండు రైలు పట్టాల లాంటివే కాదంటలా. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఆ 2 రైలు పట్టాలు ఎప్పుడు కలవకూడదు. ఏం చేస్తారు, దాని పైన ఉన్న రైలు ఉంది చూడండి, అదే ప్రజలు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని కొత్తవారిపాలెం గ్రామ సమీపంలో కోటగూడూరు రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు గాయపడ్డారు. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల సమాచారం మేరకు గూడూరు మండల పరిధిలోని మన్నూరు గ్రామానికి చెందిన సాకేత్ విద్యానగర్లోని SBKR కళాశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మోటార్ సైకిల్పై విద్యాసాగర్ వెళ్తుండగా గుప్తవారిపాలెం గ్రామ సమీపంలో కొండకుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి మరో మోటార్ సైకిల్పై గూడూరు వైపు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు 2 మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో 2 గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏం భయపడబా గమ్ముండు. ఏం భయపడిపోండి, ఒక్కరం సత్తా ఒక్కరం తెలుకో, ఆ గాలి మీద బురుగుదని తెలుకో. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మ ప్రచార మాసోత్సవాల్లో భాగంగా శివపార్వతులకు అభిషేకం అనంతరం శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మ ప్రచార మాసోత్సవాల్లో భాగంగా చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శివపార్వతులకు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరం పట్టు వస్త్రాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శాంతి కళ్యాణం అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ, మాజీ చైర్మన్ మురళిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సంయుక్త ఆధ్వర్యంలో ధర్మ ప్రచారం అనేటువంటి ప్రధాన ఉద్దేశం కూడా అదే. అందరి దగ్గర ధర్మ కార్యాలు ఆచరించాలి. ఈ ధర్మం ఆచరించడం ద్వారా ఎక్కువ కాలం అందరూ కూడా ఇలాగే నిలబడుతూ ఉండాలి. సనాతన ధర్మం అనేది మనతో ప్రారంభం కాలేదు, అలాగే మనతో కూడా అంతం కాదు. ఎప్పుడో మన వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నో రకాల ధర్మాలు మన ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నా కూడా ఇంతకాలమైనా కూడా సజీవంగా నిత్య నూతనంగా బతికి ఉన్నదంటే ప్రధాన కారణం మనందరం కూడా ధర్మాన్ని ఆచరించడమే. మన యొక్క దేవాదాయ శాఖ, అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి అందరి యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. అందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి, సనాతన ధర్మం యొక్క విలువలు తెలుసుకోవాలి, అందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ధర్మ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. అందరం కూడా ఈ ధర్మ ప్రచారంలో భాగంగా మన యొక్క కనుపూరులోని ముత్యాల అమ్మవారి దేవస్థానంలో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం, అలాగే కళ్యాణ కార్యక్రమం, ఇవి రెండూ కూడా ఇంత వైభవవేతంగా జరిపించుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మా దేవస్థానం నుండి ఈవో గారు, అలాగే చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, వీళ్ళందరి యొక్క సహకారం ద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోగలిగాం. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఈ కార్యక్రమాన్ని ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ముందుగా మా దేవస్థానం తరపు నుంచి, అంటే శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి దేవస్థానం ఈవో గారికి, అలాగే చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి మా దేవస్థానం తరపు నుంచి శేషవస్త్రాన్ని అందిస్తూ ఉన్నాం. అలాగే